470 ఏళ్ల తర్వాత మధురలో హిందూ దేవాలయం బయటపడింది. అప్పుడు అసలేం జరిగింది? ఈ యథార్థ సంఘటన తెలుసుకున్న తర్వాత ఆ భగవంతునిపై నిజమైన విశ్వాసం వస్తుంది మీకు. ప్రతి రాయిలోనూ రప్పలోనూ ప్రతి చోట శంకరుడుంటాడు అనే విషయం దీన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఈ వీడియోని ప్రారంభించడానికి ముందు మహాదేవుని నిజమైన భక్తులందరూ తప్పనిసరిగా హరహర మహాదేవ అని కమెంట్ బాక్స్లో టైప్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా కూడా మన భారతీయ సంస్కృతి మూలాలు కనిపిస్తాయి. ఎక్కడ తవ్వినా కూడా అక్కడ మన హిందూ ఆలయ అవశేషాలు కనిపిస్తాయి. అలాంటి గొప్ప సంస్కృతి మనది. ఇది యథార్థ సంఘటన. 2012లో మధుర జిల్లాకు సమీపంలోని బమోలి గ్రామంలో జరిగింది. ఇక్కడి గ్రామస్తులందరూ చాలా సామరస్యంగా సోదర భావంతో జీవించేవారు. ఎప్పుడూ వాళ్లకు గొడవలు రాలేదా అంటే రాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే పల్లెటూరు అంటేనే ప్రశాంతంగా ఉండే ఊరు. అక్కడ ఎందరో కలిసిమెలిసి ఉంటారు. అలా ఉన్నప్పుడు సాధారణంగా గొడవలు జరగవు. అలా గ్రామస్తులందరూ సుఖదుఖాలలో ఒకరికొకరు తోడుగా ఉండేవారు. అయితే ఆ రోజు ఆ గ్రామంలో జరిగిన సంఘటన అందరినీ కలచివేసింది, ఏడిపించేసింది. కొందరు ప్రభుత్వ అధికారులు బమోలి గ్రామానికి వచ్చారు. మధురతో పాటు చుట్టుపక్కల నగరాల్లో పాల కొరత తీర్చడం కోసం ప్రభుత్వం ఈ గ్రామంలో పాల ఫ్యాక్టరీని నెలకొల్పాలని కోరుకుంటోందన్న విషయాన్ని వాళ్ళు ఆ గ్రామస్తులకు చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న ఈ విజ్ఞప్తికి మీరు కూడా మద్దతివ్వాలన్నారు. దీనికోసం మీరందరూ ఈ గ్రామాన్ని విడిచిపెట్టవలసి ఉంటుంది అని కూడా వాళ్లకొక షాకింగ్ విషయాన్ని చెప్పారు. ఈ ఊరి వాళ్ళందరికీ మధురలో ఇళ్లిస్తామని, సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఆ గ్రామాన్ని ఖాళీ చేసేందుకు ప్రభుత్వం వారికి 7 రోజుల గడువు ఇచ్చింది. ఇది తమ పూర్వీకుల గ్రామం కావడంతో బమోలి గ్రామ ప్రజలంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అది తమ మాతృభూమి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదలుచుకోలేదు. అందరూ కూడా ప్రభుత్వ అధికారుల దగ్గరకు వెళ్లి ఈ గ్రామాన్ని ఖాళీ చేయలేమని చెప్పారు. ప్రభుత్వం తన పాల ఫ్యాక్టరీని వేరే చోట నిర్మించుకోమని చెప్పండి అని ఊరి ప్రజలంతా చెప్పారు. అయితే ప్రభుత్వం ప్రణాళికలు వేసి ఎంతో ఆలోచించింది, బమోలి గ్రామాన్ని ఎంపిక చేసిందని చెప్పారు. అందువల్ల గ్రామస్తులు దరఖాస్తు చేసుకున్న ఆ పిటిషన్ని ప్రభుత్వం తిరస్కరించింది. మరో 7 రోజుల తర్వాత ఈ గ్రామాన్ని వదిలి వెళ్లాల్సి వస్తుందని గ్రామస్తులంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు 7 రోజులు దగ్గర పడుతుండగా తన గ్రామాన్ని కాపాడుకోవడానికి బమోలి గ్రామ అధిపతి హరిశంకర్ వర్మ అనే వ్యక్తి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ విషయం గురించి కోర్టులో పిటిషన్ వేశాడు. సంవత్సరాల క్రితం మా ఊరి భూమిలో ఒక గొప్ప హిందూ దేవాలయం ఉండేదని, కానీ మొఘలులు ఆ ఆలయాన్ని ధ్వంసం చేశారు అన్నారు. నేటికి మా గ్రామంలో తవ్వకాలు జరిపితే ఆ హిందూ దేవాలయానికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయని, ఆ స్థలంలో తవ్వకాలు జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా 7 రోజుల్లో ఆ ప్రదేశం కూలిపోతుందంటే విషయం తీవ్రత ఏంటో అర్థమైంది. గ్రామస్తులందరి అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని గ్రామ భూమిలో తవ్వకాలు జరపాలని కోర్టు ఆదేశించింది. గ్రామస్తులంతా వాళ్ల గ్రామాధికారిని అడిగారు, కోర్టులో ఎందుకు ఇలాంటి పిటిషన్ వేశారు అని. భూగర్భంలో ఏ హిందూ దేవాలయానికి సంబంధించిన ఆధారాలు దొరకవని మనందరికీ తెలుసు కదా అన్నారు. అప్పుడు ఆ ఊరి పెద్ద మాట్లాడుతూ, మనసులో నిజమైన విశ్వాసం ఉంటే ప్రతి గులకరాయిలోనూ శంకరుడుంటాడు. నమ్మకంతో ఉండండి. ఇప్పుడు విజయం మనదే అవుతుంది. 7 రోజుల తర్వాత కోర్టు సూచనల మేరకు గ్రామంలో తవ్వకం పనులు ప్రారంభించారు. సుమారు 7 రోజుల పాటు తవ్వకాలు కొనసాగినప్పటికీ ఏమీ దొరకలేదు. అందరూ ఆ ఊరి పెద్దను అనుమానంగా చూడడం మొదలుపెట్టారు. కానీ 8వ రోజు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంఘటన ఆ గ్రామంలో జరిగింది. ఒక నిర్దిష్ట ప్రదేశంలో జరిగిన తవ్వకాల్లో అనేక దేవాలయాల అవశేషాలు బయటపడ్డాయి. కమలం చిహ్నాలు, స్వస్తిక్ గుర్తులు, గంటలు కనిపించాయి. నిజానికి ఈ ప్రదేశంలో ఒక హిందూ దేవాలయం అనేది ఆ ఆనవాళ్ల బట్టి తెలిసింది. ఇక వాటన్నిటినీ పరిశోధించినప్పుడు వాటి చరిత్ర వాస్తవానికి 470 సంవత్సరాలకు పైగా ఉన్నట్టు గుర్తించారు. మహాదేవుడు నిజంగా అద్భుతం చేసి చూపించాడు. అయితే ఆ ఊరి పెద్ద ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోయాడు. తనకు అసలు విషయం తెలియకుండా ఆ ప్రభుత్వ అధికారులను ఆ ఊరు నుంచి పంపించడానికి ఏదో ఒక పిటిషన్ వేశాడు. కానీ మహాదేవుడు మాత్రం నిజంగా మాయ చేసి ఆ ఊరి వాళ్లకు ఎంతో మంచి చేశాడు. దాంతో ఆ ఊరి పెద్ద ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇది నిజంగా జరిగిన ఒక అద్భుత ఘటన. ఎందుకంటే ఆ ప్రదేశంలో పౌరాణిక కాలానికి సంబంధించిన ఎన్నో అంశాలు బయటపడ్డాయి. అటువంటి పరిస్థితిలో
కోర్టు ఆ స్థలంలో మరింత సర్వే చేయాలంటూ ఆదేశించింది. అక్కడ పాల ఫ్యాక్టరీని నిర్మించాలనే ఉత్తర్వును రద్దు చేసింది. ఇక ఆ రోజు తమ ఊరు వదిలి ఎక్కడికి వెళ్లనక్కరలేదు అనే విషయం గ్రామస్తులకు తెలిసింది. కాబట్టి బమోలి ఊరంతా దీపావళి పండుగ జరుపుకున్నారు. మొఘలులు భారతదేశంలోని ఈ విభాగంలోని చాలా దేవాలయాలను కూల్చివేశారు. ఎక్కడ తవ్వకాలు జరిపినా ప్రతి చోట మన హిందూ ఆలయాల అవశేషాలు కనిపిస్తాయి. భారతదేశం ఆధ్యాత్మికత, మతం, కళారూపాలకు సంబంధించిందే కాదు, భారతీయ సంస్కృతిలో అంతర్భాగం గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం యొక్క సంప్రదాయ శాస్త్రాలు ఎన్నో ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. భారతీయ సంస్కృతిని అనుభవించాలి అంటే భారతదేశంలో అనేక పర్యటనలు చేయాలి. కేవలం రచనలు చేస్తేనే దాన్ని ఆస్వాదించలేరు. ఆక్రమణదారులు ఎలా ఉండేవాళ్లంటే అప్పట్లో కేవలం దేశాలను స్వాధీనం చేసుకోవడం, జయించడం కోసం కాదు, కీర్తి కోసం, డబ్బు కోసం మాత్రమే ఆలయాల్ని కొల్లగొట్టేవాళ్లు. దేవాలయాలను పడగొట్టి వాటి మీద ఎన్నో మసీదులను నిర్మించారు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు 1669లో మధురలోని కేశవదేవ ఆలయాన్ని కూల్చివేయాలని ఆదేశించి దాని స్థానంలో షాహీ ఈద్గా మసీదును నిర్మించాలని ఆదేశించినట్టు చరిత్ర చెప్తోంది. కేశవదేవ దేవాలయం కృష్ణుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం మరియు మధురలో శ్రీకృష్ణుని జన్మస్థలం ప్రదేశంలో ఉంది. ఆలయాన్ని కూల్చివేసి ఆ స్థలంలో మసీదు నిర్మించాలని ఔరంగజేబు నిర్ణయం తీసుకున్నాడు. ఔరంగజేబు యొక్క చర్యలు ఇస్లామిక్ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండడం, మొఘల్ సామ్రాజ్యంలో ఇస్లాంను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇలా చేశారని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కేశవదేవ ఆలయాన్ని కూల్చివేయడం మరియు దాని స్థానంలో షాహీ ఈద్గా మసీదు నిర్మాణం చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో ఔరంగజేబు హిందువులపై జిజియా పన్ను విధించాడు. దీనిని హిందువులు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలిపారు. కానీ ఆ సైన్యం మాత్రం హిందువులను క్రూరంగా చితకబాదారు. ముస్లిం మతంలోకి మారే హిందువులకు వాళ్లు చాలా విషయాల్లో మినహాయింపు ఇచ్చేవారు. హిందువుల్లో ఉన్న పేదవాళ్లు, పన్నులు చెల్లించని స్థితిలో ఉన్నవాళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో ఇస్లాంను స్వీకరించారు. 16 ఏప్రిల్ 1667న ఔరంగజేబు దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడానికి నిరాకరించారు. దీని తర్వాత అన్ని ప్రభుత్వ ఉద్యోగాల నుండి హిందూ ఉద్యోగులను తొలగించారు. వారి స్థానంలో ముస్లిం ఉద్యోగుల నియామకానికి ఉత్తర్వులు జారీ చేశారు. హిందూ ప్రజలపై ఔరంగజేబు ఎన్ని దౌర్జన్యాలు చేశాడో లెక్కే లేదు. నేడు ఆయన బలవంతంగా మత మార్పిడులు చేయించాడు. ఔరంగజేబు మందిరాలను ధ్వంసం చేసి గుప్త నిధిని స్వాధీనం చేసుకున్నాడు. మసీదు విషయంలో కూడా అలాగే చేశాడు. అతను దేశవ్యాప్తంగా 30,000 కంటే ఎక్కువ దేవాలయాలు ధ్వంసం చేశాడు. 1528లో బాబ్రీ మసీదు నిర్మించిన భూమి రామ జన్మభూమి అని చాలా మంది హిందువులు నమ్ముతారు. మొఘల్ రాజు బాబర్ సైన్యాధిపతులలో ఒకరైన మీర్ బాకి గతంలో ఉన్న రామాలయాన్ని ధ్వంసం చేసి ఆ స్థలంలో బాబ్రీ మసీద్ అనే మసీదును నిర్మించాడు. అలాగే కాశీ విశ్వనాథ ఆలయం శివుడికి అంకితం చేయబడిన పవిత్రమైన హిందూ దేవాలయాల్లో ఒకటి. ప్రధాన దేవతను విశ్వనాథ లేదా విశ్వేశ్వర అని పిలుస్తారు. ఇది శివునికి మరో పేరు. దేవాలయ పట్టణం 3500 సంవత్సరాల డాక్యుమెంట్ చరిత్రతో ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరంగా పేర్కొనబడింది. అయితే కాశీ విశ్వనాథుని అసలు జ్యోతిర్లింగం ఎక్కడా కనిపించలేదు. మొఘల్ దాడి ఫలితంగా పురాతన ఆలయం కూల్చేశారని చెబుతారు. అక్బర్, ఔరంగజేబు వంటి పాలకులు అనేకసార్లు దీనిని నాశనం చేసినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. 1669లో వారు దాని స్థానంలో జ్ఞాన్వాపి మసీదును నిర్మించారు. ఇలా ఎన్నో దేవాలయాలను ముస్లిం రాజులు పడగొట్టారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.